సార్ పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నా 1100 మందితో సమానమని చెప్పుకొచ్చారు. కూటమిలో యూనిటీ లేదని, చాలా సమస్యలు ఉన్నాయని ఆయనే చెప్పారు. ఈ స్టేట్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను చూసిన బయట ప్రకారం కూటమిలో యూనిటీ లేదని అనలే. కూటమి ఐక్యంగా ఉండాలి అన్నాడు. కూటమి ఐక్యంగా ఉండాలి అంటే ఐక్యత లేదని కాదు కదా. ఐక్యంగా ఉండాలి అనడం వేరు, ఐక్యత లేదు అన్న వేరు. మన ప్రతిదానికి మనము ద్వంద్వార్థాలు తీసి వికృతార్థాలు తీసి వక్రీకరించి వ్యాఖ్యానించకూడదు. సో సోషల్ మీడియాలో దాన్ని రకరకాలుగా వక్రీకరిస్తున్నారు. సో కూటమికి చెందినవారు ఒక రకంగా, వైసీపీకి చెందినవారు మరో రకంగా క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనము ఓవరాల్ కాంటెక్స్ట్ చూడాలి. ఇప్పుడు ఒక వ్యాఖ్యను మధ్యలోకి వెళ్ళి తీసి మనం చూసామనుకోండి, దానికి అర్థం కాదు. అందువల్ల ఎప్పుడు కూడా కాంటెక్స్టువల్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఉంటారు. టెక్స్ట్ మాత్రమే చూడకూడదు, టెక్స్ట్ను ఆల్వేస్ కాంటెక్స్ట్లో చూడాలి. సో టెక్స్ట్ ఏంటి అన్నది కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఆయన చేసిన ప్రసంగం మొత్తం వైసీపీని ఉతికి ఆరేసాడు. వైసీపీని అటాక్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళు 11 మంది ఉన్నా 1100 మంది లాగా చేస్తున్నారు అన్నాడు. అప్పుడు దాని కాంటెక్స్ట్ ఏంటి? 1100 లాగా కూటమి ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నారు, కూటమికి సవాలుగా నిలుస్తున్నారు కాంటెక్స్ట్ అవుతుందా? 11 మంది ఉన్నా 1100 లాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి విమర్శించారు ఒక రకంగా. సో దాని టోన్ అండ్ టెనర్ మనం చూడాలి, కాంటెక్స్ట్ చూడాలి. అందువల్ల వాళ్ళు ఏదో 11 మంది ఉన్నా అద్భుతంగా చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నామని పవన్ కళ్యాణ్ అన్నట్లుగా మనం ఎప్పుడూ వ్యాఖ్యానించకూడదు. తర్వాత ఆయన అక్కడ ఇంకో మాట కూడా అన్నాడు, కులాల వెనకాల దాక్కోకూడదు అన్నాడు. అది కూడా ఎవరిని ఉద్దేశించి అన్నాడు క్లియర్గా, అది అంబటి రాంబాబు పేరు చెప్పలేదు కానీ అంబటి రాంబాబుని ఉద్దేశించి అన్నాడు. ఎందుకంటే కాపులు కూటమికి గణనీయంగా ఓటు వేయడానికి పవన్ కళ్యాణ్ ఒక ఫ్యాక్టరు, జనసేన టీడీపీ కలవడం ఒక ఫ్యాక్టరు. కాపుల ఓటు కూటమి నుంచి దూరం కాకుండా, టీడీపీ జనసేన సోషల్ బేస్లో డివైడ్ రాకుండా వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం. అందుకే వైసీపీ అంబటి రాంబాబు ఎపిసోడ్ను ఒక రాజకీయ వ్యూహంగా తీసుకొని కాపుల సమస్యగా దీన్ని చిత్రీకరించే ప్రసక్తి చేస్తున్నారు. సో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కులాల చాటున నోటికొచ్చినట్టు అబ్యూజివ్గా మాట్లాడి కులాల చాటున దాక్కోవడాన్ని మనం గట్టిగా ప్రతిఘటించాలి అన్నాడు. అంతే తప్ప ఎక్కడ మనం ఐక్యంగా లేము, మనం మరింత ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా కొట్లాడాలి అని మాట్లాడారు తప్ప ఐక్యంగా లేడు, కూటమంతా నాశనం అవుతోంది, ఒక వైసీపీ వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారని పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్నాడు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ దానికి విపరీత అర్థాలు తీయకూడదు.